We have discussed in this video about calculate problems on lower quartile and upper quartile in individual series. Individual series lo lower quartile means Q1 and upper quartile means Q3. ఈ Q1 Q3 ని ఇండివిజువల్ సిరీస్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఒకసారి క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్లో వచ్చేసరికి 61, 62, 63 ఈ విధంగా ఎక్స్ వాల్యూస్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు. సో కాబట్టి ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూస్ని మనము అసెండింగ్ ఆర్డర్లో ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూస్ని ఫస్ట్ స్టెప్ ఇది. సో అరేంజ్ ద ఎక్స్ వాల్యూస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఈ ఎక్స్ వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ వాల్యూస్ నుంచి బిగ్ వాల్యూస్ అలా అరేంజ్ చేసుకోవాలి. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ వాల్యూస్ నుంచి స్మాల్ వాల్యూస్ ఆ విధంగా నన్ను అరేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ని అరేంజ్ చేసుకుంటున్నాను. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ చిన్న వాల్యూస్ నుంచి పెద్ద వాల్యూస్ వరకు. ఈ విధంగా నేను ఎక్స్ వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాను. స్మాల్ వాల్యూస్ నుంచి బిగ్ వాల్యూస్ వరకు ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో నేను ఎక్స్ వాల్యూస్ని అరేంజ్ చేశాను. నెక్స్ట్ మనము Q1 Q3ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ Q1 క్యాలిక్యులేట్ చేద్దాం. Q1 మీన్స్ లోయర్ క్వార్టైల్. Q1ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఫార్ములా రాసుకోవాలి. సైజ్ ఆఫ్ n+1 డివైడెడ్ బై 4th ఐటమ్. ఇది Q1 ఫార్ములా. n మీన్స్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. నెంబర్ ఆఫ్ వాల్యూస్ మీన్స్ వీటిని కౌంట్ చేయాలి. ఈ ఎక్స్ వాల్యూస్ని కౌంట్ చేస్తే 14 వస్తాయి. సో n వాల్యూ వచ్చేసరికి 14 అవుతుంది. 14 + 1 డివైడెడ్ బై 4th ఐటమ్. సైజ్ ఆఫ్ 14 + 1 15. 15 డివైడెడ్ బై 4 క్యాలిక్యులేట్ చేస్తే 3.75 ఐటమ్ అవుతుంది. ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి 60, సెకండ్ ఐటమ్ వచ్చేసరికి 61, థర్డ్ ఐటమ్ వచ్చేసరికి 61 అన్నమాట. సో ఈ 3.75 ఐటమ్ వచ్చేసరికి ఈ థర్డ్ ఐటమ్కి ఫోర్త్ ఐటమ్కి మిడిల్లో ఉంటుంది. సో మనకు ఈ 3.75 ఐటమ్ అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. ఈ 3 ఐటమ్కి ఫోర్త్ ఐటమ్కి మిడిల్లో ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ వాల్యూ మనకు తెలియదు. సో ఈ విధంగా మనకు తెలియనప్పుడు మనం ఫార్ములా యూజ్ చేసి ఆ 3.75 ఐటమ్ యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా వచ్చేసరికి వాల్యూ ఆఫ్ థర్డ్ ఐటమ్ ప్లస్ ఈ 3.75 నుంచి మనం 0.75ని తీసుకోవాలి. వాల్యూ ఆఫ్ ఫోర్త్ ఐటమ్ మైనస్ వాల్యూ ఆఫ్ థర్డ్ ఐటమ్. వాల్యూ ఆఫ్ థర్డ్ ఐటమ్ మీన్స్ థర్డ్ ఐటమ్ యొక్క వాల్యూ ఎంత 61 ప్లస్ 0.75 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. వాల్యూ ఆఫ్ ఫోర్త్ ఐటమ్ మీన్స్ 1, 2, 3, 4 62 మైనస్ వాల్యూ ఆఫ్ థర్డ్ ఐటమ్ వచ్చేసరికి 61. వీటిని క్యాలిక్యులేట్ చేస్తే 61.75 వస్తుంది. ఇది వచ్చేసరికి Q1 వాల్యూ. ఈ విధంగా మనం లోయర్ క్వార్టైల్ Q1ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అప్పర్ క్వార్టైల్ Q3ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అప్పర్ క్వార్టైల్ Q3ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్ములా రాసుకోవాలి. Q3 = సైజ్ ఆఫ్ 3 × n+1 డివైడెడ్ బై 4th ఐటమ్. ఆల్రెడీ మనకు n తెలుసు. n మీన్స్ నెంబర్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. నెంబర్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ వచ్చేసరికి 14. సైజ్ ఆఫ్ 3 × 14 + 1 డివైడెడ్ బై 4th ఐటమ్. సైజ్ ఆఫ్ 3 × 14 + 1 15 డివైడెడ్ బై 4th ఐటమ్. ఈ 15ని 4తో డివైడ్ చేసి వచ్చిన వాల్యూతో 3ని ఇంటూ చేయాలి. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే 11.25 వస్తుంది. 11.25 ఐటమ్ వచ్చేసరికి మనకు
Q3 వాల్యూ అవుతుంది. సో ఈ 11.25 ఐటమ్ వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11.25 ఐటమ్ వచ్చేసరికి ఈ 11కి 12కు మిడిల్లో ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఇది పాయింట్లలో ఉంది కాబట్టి మనకు ఎగ్జాక్ట్ వాల్యూ తెలియదు. బట్ ఈ 11కు 12th ఐటమ్కి మధ్యలోనే ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలి. Q1లో ఏ ఫార్ములా అయితే యూజ్ చేసామో అదే ఫార్ములాని ఈ Q3లో కూడా సేమ్ అదే ఫార్ములాని యూజ్ చేయాలి. వాల్యూ ఆఫ్ 11th ఐటమ్ ప్లస్ ఈ 11.25 నుంచి 0.25ని తీసుకోవాలి. వాల్యూ ఆఫ్ 12th ఐటమ్ మైనస్ వాల్యూ ఆఫ్ 11th ఐటమ్. వాల్యూ ఆఫ్ 11th ఐటమ్ వచ్చేసరికి 11th ఐటమ్ వాల్యూ వచ్చేసరికి 64 ప్లస్ 0.25. వాల్యూ ఆఫ్ 12th ఐటమ్ వచ్చేసరికి 65 మైనస్ 11th ఐటమ్ వాల్యూ వచ్చేసరికి 64. వీటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 64.25 వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ వచ్చేసరికి Q3 వాల్యూ. సో ఈ విధంగా మనము అప్పర్ క్వార్టల్ Q3ని ఇండివిజువల్ సిరీస్లో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు.